సమాచార కమిషనర్ నియామకంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన కమిషనర్ కమిషన్లో లేకపోతే సమాచారం ఎవరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2020 ఆగస్టులో ప్రధాన కమిషనర్, చివరి కమిషనర్ పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాల్సిందన్న న్యాయస్థానం ప్రభుత్వ తీరు బాధాకరమంటూ వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్ల మానవ హక్కుల కమిషన్ సభ్యుల నియామకాన్ని ఎందుకు ఖాళీగా పెడుతున్నారని ప్రశ్నించింది. సమాచార కమిషన్ నియామకంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వేసిన ప్రజా వాద్యంపై కసియ జస్టిస్ ఉజ్జల భుయాను, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మరోసారి విచారించింది. సమాచార కమిషనర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారని, ఆగస్టు 4 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. ఏజీ వివరణ నమోదు చేసినటువంటి హైకోర్టు విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది.